హాయ్ అండి. హౌ ఆర్ యూ? సాధారణంగా ఒక పరిశోధకుడికి గానీ, లేదా ఒక సత్యాన్వేషకుడికి గానీ, ఈ ప్రపంచం ఇచ్చే పద్ధతులేంటంటే, బుద్ధిని అనుసరించి ఇచ్చేటువంటి పద్ధతులుంటాయి. యెస్. అంటే ఇది కొద్దిగా జటిలమైన టాపిక్. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒక సత్యాన్ని శోధించాలనుకున్నారు, లేదా ఏదైనా పరిశోధన చేయాలి అని అనుకున్నారనుకోండి. ఈ ప్రపంచం ఈ ప్రపంచం పరిధిలో ఇచ్చినటువంటి పద్ధతులు కేవలం బుద్ధికి సంబంధించినటువంటి బుద్ధి పరిధికి సంబంధించిన అంశాల్లో మాత్రమే ఉంటాయి. అంతకు మించి వెళ్ళవు. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనం సత్యశోధన కదా మాట్లాడుకుంది ముఖ్యంగా. సో సత్యశోధన అంటే ఏమిటి? ఏమిటి వాస్తవం? ఏది వాస్తవం కదా? వాస్తవానికి భిన్నంగానే మనం నడుస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ పోకడలు అలా ఉన్నాయి కాబట్టి, అసత్యాన్ని అసత్యంగా మనం భావిస్తూ మనం ముందుకు నడుస్తున్నాం కాబట్టి, మనం చేసే ఏ శోధన అయినా సరే బుద్ధికి లోబడే ఉంటుంది. ఉదాహరణకి నేనెవరు? ఇది ఒక శోధన అనుకుంటాం, ఒక సాధన అనుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ పరిశోధన అనుకుంటాం. ఈ నేను ఎవరు అనేటటువంటి అంశంలోకి వెళ్తే ఎంతవరకు ఉంటుందంటే అది బుద్ధి పరిధి వరకు మాత్రమే ఉంటుంది. ఎస్, నేనెవరు? నేను ఈ శరీరం అంటే అంతవరకే ఆగిపోతుంది. ఆ పోనీ శరీరం కాదు, తర్వాత ఏమిటి? ఆత్మ కనిపిస్తుందా? లేదు, అక్కడితో అది ఆగిపోతుంది. అంటే నీ బుద్ధి పరిధి ఎంతవరకు వెళ్తుందో అంతవరకు మాత్రమే అది టచ్ చేసి ఆగిపోతుంది అనమాట. సో దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? ఒకే ఒకటి, పరిశోధన. నిద్రలో నీవెవరు? గాఢ నిద్రలో నీవెవరు? ఎస్, ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం చేయి. ఎస్, నువ్వు చెప్తున్నావు ఏంటంటే ఈ మెలకువలో నేనే, మరి గాఢ నిద్రలో కూడా నువ్వే కదా. మరి మెలకువలో నీకు గాఢ నిద్రలో నీకు తేడా ఏంటి? ఎస్, ఈ ఈ టైం ఈ లెన్స్లోనే ఉంది మొత్తం అంతా. మెలకువలో నీకు, గాఢ నిద్రలో నీకు ఉండేటటువంటి ఈ ఈ యొక్క గ్యాప్ని నువ్వు కరెక్ట్గా పూరించగలిగితే, సమాధానాన్ని వెతకగలిగితే సత్యం అవగతం అవుతుంది. ఇది మనకు అవగతం కావాలి అంటే ముఖ్యంగా అహం పరిధుల్ని మనం దాటాలి. ఎస్, ఎప్పుడైతే అహం పరిధి మనం దాటి దాన్ని ఛేదించగలిగామో, దాన్ని అహాన్ని చుట్టుపక్కల ఉండేటటువంటి అన్నీ కూడా 1 by 1 డిజాల్వ్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు నిజమైన సత్యం బోధపడుతుంది. ఎస్, ఈ ప్రిన్సిపల్ ప్రతి దానికి వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ సూత్రం ప్రతి దానికి వర్తిస్తుంది.